నా నోరు, నా ఇష్టం, నా భావజాలం. నన్ను ఎందుకు క్వశ్చన్ చేయాలి మీరు? నాకు అనిపించింది నేను చెప్పిన, అనసూయ కనిపించింది అనసూయ చెప్పింది. నేను తెలంగాణ ఆంధ్రలో తెలుగు మహిళలు ఉన్నారండి, ఆమె ఒక్కతే ఎందుకు రియాక్ట్ అయింది? ఇంకొకటి, నేను కానీ మహిళలు కానీ శివాజీ గారు కానీ అనసూయ పేరు ఎక్కడ తీయలేదు. వాళ్ళ భావజాలం మాట్లాడిండు 100%. ఒక మహిళల గురించి చక్కగా మాట్లాడిండు, 2 పదాలు దొర్లాడు, దానికి సారీ చెప్పారు. అది కామన్. ఇప్పుడు నేను మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక 10 మాట్లాడుతున్నప్పుడు 1 2 మాట దొరుకుతుంది, నేను దానికి సారీ చెప్పడానికి కూడా వెనకకి వెళ్ళాను. బట్ నేను అనేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి అనసూయ ఒక్కరే కాదండి, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. మన సినిమా రంగం మళ్ళీ పక్కన పెడదాం, మనం నార్మల్గా నిజ జీవితం గురించి వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను బయటికి, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి స్పందించలా. ఈ మొక్కతి మాత్రమే స్పందించింది. ఆడవాళ్ళని రజాకారుల కాలంలో ఉన్నామా అని అడిగింది. అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఒక బీహార్ అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భర్త యాక్సెప్ట్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపేసి ఈ బ్రా చెడ్డీలు మన హస్బెండ్స్ కొనివ్వరు. మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇష్టపడరు, వద్దులే అనే అంటారు, సరే ఏదో ఉంటారు. కానీ ఆమె సాంప్రదాయాలను తెలుగు మహిళల మీద పెట్టి రుద్ది ఇది స్వేచ్ఛ అంటే నేను ఒప్పుకోను. అది నా అభిప్రాయం. నేను అనేది ఏంది, భర్తకు చూపించాల్సిన కొన్ని ప్రైవేటు భాగాలని ప్రతి మగాడికి చూపిస్తే ఎందుకు ఆగుతాడండి వాడు? నువ్వు చూపిస్తున్నప్పుడు వాడు చూస్తాడు. మగవాడు వక్రబుద్ధి, మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆపుకోలేడు. నువ్వేం చెప్తున్నావు? సభ్య సమాజానికి ఒక ఆడపిల్ల ఇంతమంది లక్షల మందిని చూసారు బ్రదర్ మీరు, ఇలా కాలు మీద కాలు వేసుకొని నా డ్రెస్సింగ్ ఇలాగే ఉంటుంది, నేను నగ్నంగా ఉంటాను, మీకు అందరికీ ఏం కాకూడదు, నన్ను అక్కగానే చూడాలి అంటే ఏం తీసుకొని కొట్టాలనిపిస్తుంది? ఒక ఆడపిల్ల మాట్లాడుతుందా? ఇవాళ సంధ్యారెడ్డి క్వశ్చన్ చేస్తే నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, నేనే కాదు చాలామంది మహిళలు స్పందించారు. అంటే నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నన్ను అక్కలాగా చూడాలి, చెల్లిలాగా చూడాలి, మీలో ఏం కలగొద్దు అంటే అలా ఉండదు. ఇప్పుకొని చూపిస్తే నీకు మొగని చూపించాల్సిన మొగోళ్ళకి చూపిస్తే వాడు ఆగలేడు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏదైనా చేస్తాడు, వాడిని అడిగే రైట్ కూడా నీకు లేదు. నువ్వేమంటున్నావు? అక్క నన్ను చెల్లి అంటున్నావు, వాడు ఎందుకు అనుకుంటాడు? నువ్వెందుకు జడ్జి చేస్తున్నావు? నీ అభిప్రాయం నువ్వు చెప్పినప్పుడు నిన్ను మరదలు అనుకుంటాడు, నిన్ను లవర్ అనుకుంటాడు, నిన్ను డార్లింగ్ అనుకుంటాడు, నేను ఇంకోది అనుకుంటాడు, ఒకరోజు అనుభవించాలనుకుంటాడు. వాడి ఇష్టం ఉన్నది వాడు అనుకుంటాడమ్మా. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు అనుకున్నప్పుడు వాడి ఇష్టం ఉన్నప్పుడు కూడా వాడు అనుకుంటాడు. వాడిని జడ్జి చేయడానికి ఎక్కడిది? తర్వాత వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు అనకూడదు. నువ్వు అలా చెప్పినప్పుడు ఒక భర్త ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మీరు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు, సంధ్యారెడ్డి వాళ్ళ భర్తను ఎందుకు అంటుంది అంటున్నారు. అన్నారా? విన్నారా మీరు? అంటే ఆమె ఏం చెప్పింది అంటే, ఒక యాంకర్ మీలాగే అడిగింది, మీ వస్త్రధారణ చూసి మీ హస్బెండ్ ఏమన్నాడా అంటే, ఓ నో అండి, మా హస్బెండే ఈ షాపింగ్ చేస్తారండి అన్నది. మన తెలుగు రాష్ట్రాలల్లో భర్తలు ప్రైవేట్గా వేసుకోవే అని చెప్తారు. వాళ్ళ భర్త పబ్లిక్లో తిరగమన్నాడంటే నేను తిట్టాను. నేను ఎందుకు తిట్టాను అంటే, నేను చూసిన నైబర్స్ కానీ నాకు తెలిసిన మహిళలు కానీ ఎవరైనా తన భార్య అవయవాలని తనే చూడాలని కోరుకుంటాడు. వాళ్ళ భర్త బయట చూడమన్నాడంటే వాడెట్టి ఏదవా అని నేను అన్నాను. దాంట్లో తప్పే ఉంది బ్రదర్? ఆమె పబ్లిక్లో చెప్పినప్పుడు నేను పబ్లిక్లో అన్నాను. తనకి ఎలాగైతే స్వేచ్ఛ ఉంటుందో మీకు కూడా అలాగే స్వేచ్ఛ ఉంటుంది. నా లంగా బొందె జారి కిందికి పోతే తప్పు లేదు, ఈ కుర్రోడు నవ్విండని ఆమె బాధ. అంటే నువ్వేమో అన్నీ చెప్తావు, నిగ్రహంగా ఉండాలి. నిగ్రహంగా మొహోడు ఉండడు. నిగ్రహంగా ఉంటే వాడు మొగోడు ఎందుకు అవుతాడు? కాదు కదా. కాబట్టి మనము ఆకెళ్ళి ఇప్పుడు నేను ఇప్పుడు రెండు చెప్తున్నాం, కొన్ని మగవాళ్ళు చేసినవి ఆడవాళ్ళు చేయలేరు, ఆడవాళ్ళు చేసింది మగవాళ్ళు చేయలేరు. కొన్ని రకాలుగా నేను ఏం చెప్తాను సార్ అంటే, సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సెలబ్రిటీ అంటే ఎట్లా సెలబ్రిటీ? ఇవాళ రాజకీయ రంగాలలో సీతక్క లాంటి వాళ్ళు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు ఉన్నారు, సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, డీకే అరుణర్ లాంటి వాళ్ళు ఉన్నారు, కొండా సురేఖ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో అనిత గారు ఉన్నారు, పిడతల రజని గారు ఉన్నారు, ఇంకా చాలామంది మా మహిళా కమిషనర్ శారద గారు ఉన్నారు. అంతేందుకు మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బిడ్డ కూడా ఉంది. వాళ్ళ వస్త్రధారణలో ఏమన్నా మీకు తేడా కనిపించిందా? వాళ్ళ మాటలు రాజకీయాలు మాట్లాడతారు, వాళ్ళు ఎంత నిండుగా ఉంటారండి? వాళ్ళ దగ్గర డబ్బు లేదా అండి? అనసూయలాగా విప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ లేదండి? వాళ్ళకి రైట్ లేదా అండి? వాళ్ళు అంటే
వాళ్ళు ఒక పద్ధతిగా ఒక ప్రజలకు జవాబుదారం దారిలో ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉండి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్. ఇప్పుడు డీకే అరుణ గారు కాస్మెటిక్స్ కానివ్వండి, ఆమె శారీ నీట్గా ఉంటుంది, ఆమె చాలామంది ఇన్స్పిరేషన్ అవుతుంటారు ఆమె శారీస్ కానివ్వండి. అలా మనము మంచిగా రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. నువ్వు ఏమిస్తున్నావు సమాజానికి, నీలాంటి నిన్ను చూసి 10 మంది చెడిపోయేదే తప్ప మంచిగా ఎవరు దారిలోకి రారు. ఎందుకంటే అమాయకమైన అమ్మాయిలు కూడా ఉంటారు, ఇదే ట్రెండ్ ఏమో, ఇదేమో కల్చర్ ఏమో, అనసూయ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందేమని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు, హాని చేయొద్దని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని తప్పు పట్టడానికి నువ్వెవరని నేను అడుగుతున్నా ఈరోజు.